నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకున్నారు? చంద్రబాబు అనుకుంటున్నారా, జగన్ అనుకుంటున్నారా? ఇంకా ఆల్మోస్ట్ టీడీపీ వస్తుందండి. ఇంకా తెలిసింది కదా, చూసారు కదా ఈ 4 years లో ఏముందని, ఏమి అభివృద్ధి జరగలేదు. ఇంకా లాస్ట్ కి వెళ్ళిపోయారు కానీ ముందుకంటూ ఏం వెళ్ళలేదు ఎవరు. ఇంకా యూతే ఆలోచించి వేస్తారు. పేరెంట్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు బాగుండాలి అంటే, ఫ్యూచర్ బాగుండాలి అంటే ఇంకా ఆలోచించి ఎవరైతే మంచి స్టెప్స్ తీసుకుంటారో, మంచి పథకాలు పెట్టి ఎవరికైతే ఫ్యూచర్ జనరేషన్ కి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే వెయ్యాలి. వేస్తారు కూడా, చూస్తారు నెక్స్ట్ అంటే చేంజ్ ని. లాస్ట్ టైం ఒక ఛాన్స్ అంటే జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ ఛాన్స్ ఎంత అతనికి అది ఛాన్స్ అతనికి అయింది, ప్రజలకేం అవ్వలేదు. అంటే ఎలా అనిపించింది అండి? 4.5 సంవత్సరాలు చూసారు, మీకు 4.5 సంవత్సరాల్లో అసలు ఏమీ జరగలేదు. ఎంతవరకు తను పెరిగాడు కానీ, తన వాళ్ళు పెరిగారు, ఎమ్మెల్యేలు వాళ్ళు బాగుపడ్డారు కానీ ఒక ఛాన్స్ వల్ల ఎవరు ప్రజలకు ఏది జరగలేదు. అంతే. పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు అని చెప్పేసి. నవరత్నాలు ఎవరికి మనం చెప్పారండి? అతనికి యూస్ఫుల్ అయ్యేవి కాదు, జనాలకు యూస్ఫుల్ అయ్యేవి చేయమనండి. తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు అంటున్నారు కానీ ఇతను కూడా ఎన్ని లాగాలో అన్ని లాగుతున్నాడు కదా. అంటే పథకాలు అందరికి అందుతున్నాయి, వచ్చేవైనా సరే అందే వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందట్లేదు. అదంతే. అంటే చాలా మందికి కట్ చేశారు, ఇలాంటి టాక్స్ వస్తున్నాయి, నిజమే? ఒక పర్సన్ ఉన్న ఇంట్లో కూడా 180, 100, 150 రావాల్సిన కరెంట్ బిల్లు ఒకేసారిగా 700, 900 వస్తే ఆ పర్సన్ ఎలా కట్టుకుంటారు? అలాగా అది ఇన్ని ఇయర్స్ లో లేని చేంజ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? కోవిడ్ అప్పుడు కూడా చాలా ఇబ్బందులు అన్ని చూసుకుంటే అసలు ఏమీ బాగాలేదు. ఇంకా ఎందుకు ఆ పథకాలైనా సరే కట్ చేస్తూ 15,000 ఇవ్వాల్సిన అమ్మఒడిని 13,500 ఇచ్చి, మళ్ళీ సంవత్సరానికి 12 ఇచ్చి, మళ్ళీ సంవత్సరానికి 10 ఇచ్చి, మొత్తం వాడే ఖాతాలోకి పడుతుంది కానీ ప్రజలు ఎవ్వరు బెనిఫిట్ అవ్వట్లేదు. అంటే చాలా మంది పథకాలు అనవసరం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. బట్ జగన్ గారి పథకాలు ఇవ్వడానికి రీజన్ ఏమనిపించింది? వాడి లాజిక్ అది. ఇంకా పథకాలు అని చెప్పి నవరత్నాలు అంటే 9 ఇస్తున్నాడు, ఒకటైనా మనం బెనిఫిట్ అవుతామని ప్రజల్లోకి ఒకటి తీసుకొచ్చాడు. ఒక ఛాన్స్ ఇన్ని చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అందరూ అనుకునేలా చేశాడు కానీ ప్రతి ఛాన్స్ వాడికి ఛాన్స్ అయింది కానీ ఏది కూడా ప్రజలకి బెనిఫిట్ అవ్వలేదు, అందరూ లాస్ అయ్యారు. అంటే ఫస్ట్ ఆంధ్ర ఏర్పడిన వెంటనే చంద్రబాబు గారు ఫస్ట్ సీఎం చేశారు, సెకండ్ వచ్చేసి జగన్ గారు. అంటే అతను చేసినప్పుడు మీకు నచ్చింది ఏంటి, ఇతను చేసినప్పుడు నచ్చింది అనేది ఏం లేదండి. సీఎం అన్నాక ధైర్యంగా తిరగాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల మాట తెలుసుకోవాలి. అసలు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్స్ పెట్టకుండా ఎక్కడికైనా వెళ్తుంటే కూడా పరదాలు కట్టుకుని వెళ్తున్న సీఎం అంటే ఏంటి? ఒక దొంగే అలా వెళ్తాడు. దొంగే కదా అప్పుడు ముసుగులో వెళ్ళేది, మరి ఇప్పుడు పరదాలు కట్టుకుని వెళ్ళాడంటే అతను అంతే కదా, మరి దొంగే కదా. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపించింది ఫస్ట్ 5 years? చంద్రబాబు గారి పాలన ఇప్పుడు హైదరాబాద్ తెలుస్తుంది కదండి. అంటే మొత్తం చేశారని నేను అనను కానీ స్టార్ట్ చేసింది అయితే అతనే కదా. అంటే ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఫస్ట్ సీఎం గా చేశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? బాగుందండి, బాగుంటేనే కదా ఇప్పుడు అమరావతి అంత నార్మల్ గా విలేజ్ ఉన్నదాన్ని మొత్తం డెవలప్ చేసి లాస్ట్ మినిట్ లో ఇతను చెడగొట్టాడనే కానీ ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయినా కూడా చూడండి తర్వాత అమరావతి ఎంత బాగుంటుందో, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి నెక్స్ట్ చంద్రబాబు గారు వస్తే ఎలాంటి మార్పులు చూడొచ్చు అనుకుంటున్నాను? నేను ఇప్పుడు చెప్పినట్లయితే అమరావతి చుట్టుపక్కల అని చెప్పాను కానీ మొత్తం ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తాడని నమ్మకం నాకుంది. అది అందరికీ తెలుస్తుంది ఇప్పుడు. అంటే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కూడా నాకు నా ముందు ఎంతో మంది అన్నారు, నేను స్టూడెంట్స్ లోనే చూశాను, అది మెయిన్ పాయింట్, అందుకే నేను చెప్పగలుగుతున్నాను. అంటే మద్యపాన నిషేధం గురించి కానీ ఏ మాట పైన నిల్చోలేదండి. ప్రతిదీ ఇప్పుడు 15,000 ఇస్తానన్న అమ్మఒడి కూడా మెల్లిగా 1,000 to 2,000 తగ్గించుకుంటూ వచ్చాడు కానీ ఏది కూడా బెనిఫిట్ లేదు. అన్ని తనకి ఏది బాగుంటుందో అదే చేసుకున్నాడు, ప్రజలకి ఏది చేయలేదు. ఒక్క ముక్కలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు.